ఏంటిది? ఈ ఊళ్ళో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు కొత్త బట్టలు వేసుకుని ఇలా వెళ్ళిపోతున్నారు. ఏముందరా, మా ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే రామాలయ ఉత్సవాలకి సూర్యమూర్తి బాబు గారి చేత ఆశీర్వాదం అందుకోవడానికి ఇలా వస్తారా? నువ్వు కూడా చూద్దుకొని పదా. ఇదిగో అల్లుడు, జనాలు ఎవరూ నిన్ను చూడడం లేదని, చూసినా లేవడం లేదని, లేచి దండాలు ఎట్టడం లేదని నువ్వే కొత్త కొత్త కొత్తలు ఆడిపోతావు. అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పవు. మరి దీనికి మంచి దారి ఉంది. ఏంటంటే నువ్వే జనాలు చూడనట్టు గొర్రెలా తలొచ్చి వెళ్ళిపోవడమే. పూజ మొదలెట్టండి. క్షమించండి, సూర్యమూర్తి గారు రావాలి. వారు రాగానే ఏమిటండి ఆయన వచ్చేది? ఈ గుడి కట్టించింది మా ముత్తాతలైతే తరతరాలుగా గుళ్ళో పూజలు పునస్కారాలు అందుకునేది ఆ సూర్యమూర్తి వంశస్థులా? గుడి మీది కావచ్చు, కానీ గుళ్ళో ఉన్న దేవుడు మాత్రం మీ పక్షం కాదు. ఏంట్రా సూర్యమూర్తి గొప్పతనం? ఏంటా, ఆయన కాలు పెడితే బంజరు భూమిలో కూడా బంగారం పండుతుందని, ఆయన చేత్తో తాళిచ్చే సమయమే శుభముహూర్తం అనుకుని నమ్మి ఆయన ఇచ్చే తాళి కోసం ఎన్ని జంటలు ఎదురు చూస్తున్నాయో ఒక్కసారి చూడండి. ఆయన చేతులతో పుస్తకాలు తీసుకుంటే డాక్టర్లు ఆఫీసులు అవుతారని ఎలా ఎదురు చూస్తున్నారు చూడండి. అలాంటి మహానుభావుడితో పూజలు చేయిస్తే ఆ దేవుడు కూడా ఈ ఊరు చల్లగా ఉండాలి అని దీవిస్తాడు. అదే మీతో చేయించామనుకోండి, అయ్యా దేవుడు చెప్పిస్తాడు. ఏంట్రా ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు? ఇప్పుడే నీ కళ్ళ ముందే ఈ పూజారి మంత్రాలు చదువుతుంటే మా అన్న ఈ గుడిలో పూజ చేస్తాడు. ఎవడన్నా అడ్డొచ్చాడో అమ్మోరి జాతరలో మేకని నరికినట్టు నరికి పారేస్తా. విన్నావుగా, ఎవరు నోరు తెరిస్తే ఎంత రియాక్షన్ వస్తుందో. ఆ వత్తలోడి పొజిషన్ ఏంటో తెలుసుకోకుండా ఆ పొజిషన్ లో ఉన్నాం కదా నువ్వు ప్రొసీడ్ అయిపోయావనుకో, అలా కింద కాలుద్ది మనకు పైన స్థానం అయిపోతుంది. చివరికా ఏనుక్కి కూడా మనం లోకమైపోయాం. ఆ సూర్యమూర్తిని చూడగానే అది కూడా లేచిపోయి తొండం ఎత్తి దండం పెట్టేసింది. అది మన పొజిషన్. ఆచార్య గారు, పూజ ప్రారంభించండి. ఒక్క నిమిషం సూర్యమూర్తి గారు. తరతరాలుగా ఈ ఊళ్ళో మీ వంశస్థుల పెత్తనమే సాగుతోంది. అందుకు నాకేం బాధ లేదు. కానీ పెద్దరికం అంటే ఊళ్ళో హారతులు అందుకోవటం, రచ్చబండల దగ్గర తీర్పులు చెప్పడమే కాదు. మగాడికి గుండె బలం ఉంటే సరిపోదండి, కండబలం కూడా కావాలి. వీళ్ళంతా చెప్తున్నట్టు మీరంత గొప్పవాళ్ళే అయితే మా తమ్ముడి మీద గెలిచి అప్పుడు చేయండి పూజ. అలాగే కానివ్వండి. ఒక్కడికి పోటీగా 10 మంది దిగుతారా? ఇది అన్యాయం. మా నాన్న ఒక్కడే 100 మందికి సమాధానం చెప్తాడు. నాన్న తాడ్లాగు.